మాలినికి ఏ భర్త అయితే బ్రతికే ఉన్నాడు, ఆమె జాతకంలో భర్త లేనితనం ఉండదని ఒక స్వామీజీ చెప్తాడో, అదే స్వామీజీ దగ్గరికెళ్ళి మళ్ళీ నా అక్కకి పిల్లలు పుట్టే యోగం లేదా అని అడుగుతుంది. అదే సమయానికి ఆ గుడిలోకి మాలిని వస్తుంది. అయితే ఆ ఒక జ్యోతిష్కుడు ఏమంటాడంటే, నేనొక విషయం చెప్తానమ్మా, ఇంక ఎప్పుడు కూడా మీ అక్కకి పిల్లలు కలిగే యోగం లేదు అని చెప్పడంతో మళ్ళీ అక్కడికక్కడే కుప్పకూలుతుంది. ఎందుకనంటే మల్లికి మాలిని అంటే చాలా ఇష్టం. మాలిని గర్భం కోసం తను కూడా గౌతమ్‌తో కాపురం చేయడమే మానేస్తుంది. అయితే ఈలోపు స్వామీజీ మాటలు విని నడుచుకుంటూ కిందకి వచ్చిన మల్లి ఏమంటుందంటే, అక్క గురించి ఎందుకని స్వామీజీ అలా చెప్పారని చెప్పేసి కళ్ళు తిరిగిపోయి అక్కడ కింద పడిపోతుంది. అప్పుడు మాలిని చూసి తనే హాస్పిటల్‌కి తీసుకువెళ్తుంది. అయితే హాస్పిటల్‌లో డాక్టర్ చెక్ చేసి గుడ్ న్యూస్ అని ఆమె గర్భవతి కాబోతుందని చెప్పంగానే మాలిని షాక్ అయిపోతుంది. మాలినికేంటంటే మల్లి వల్లే తన గర్భం పోయిందని అనుకుంటుంది. ఇప్పుడు మల్లికి గర్భం వస్తే ఖచ్చితంగా పగ సాధిస్తుందనమాట. అయితే ఇక మల్లి విషయం ఫస్ట్ మాలినికి తెలిసి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.